Hello, viewers and dear students. This is B. Murlidhar, Assistant Professor of Public Administration, Kakatiya Government College, Anamkonda, District, Warangal Urban, Telangana State. This video is in the part of video lessons for Telangana Government College students. In this video, today I am going to present a topic of BA Public Administration, third year, fifth semester, Human Resource Management topic, Employees Grievance Redressal. Grievance meaning మనం పారిశ్రామిక సంబంధాల్లో ముఖ్యమైనటువంటి అంశం గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే కార్మిక సమస్యల పరిష్కారం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కార్మికులు వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో, బాధ్యతల నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యలు ఉద్యోగుల యొక్క పని పరిస్థితుల నుండి పని పరిస్థితులకు సంబంధించినవి కావచ్చు, మేనేజ్మెంట్ పాలసీకి సంబంధించినవైనా కావచ్చు, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు, పేమెంట్స్కి సంబంధించి కావచ్చు. ఇలా అనేకమైన సమస్యలు ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమస్యల పరిష్కారాన్ని ఎంప్లాయీ రిడ్రెసల్ అంటాం, గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటాం. ముందుగా గ్రీవెన్స్ అంటే ఏంటో చూద్దాం. మనం గ్రీవెన్స్ని తెలుగులో సమస్య అని అర్థం చేసుకోవచ్చు. ముందుగా దానికి ఉన్నటువంటి అర్థాన్ని గురించి చూస్తే, గ్రీవెన్స్ మీన్స్ ఎనీ టైప్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ డిస్కంటెంట్మెంట్స్ arising out of factors relating to an employee's job which he thinks are unfair. అంటే ఒక ఉద్యోగి తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా అతనికి కలిగే అసంతృప్తి, ఆ అసంతృప్తికి కారణమైనటువంటి అన్యాయం, దాన్ని మనం కార్మిక సమస్యగా చెప్పవచ్చు, ఎంప్లాయీ గ్రీవెన్స్గా చెప్పవచ్చు. సాధారణంగా ఈ ఎంప్లాయీ గ్రీవెన్స్ అనేవి కార్మికులకు జరిగే అన్యాయం లేదా అసమానతల నుండి రావడానికి అవకాశం ఉంటుంది. A grievance arises when an employee feels that something has happened or is happening to him which he thinks is unfair, injustice or inequitable in an organization. సంస్థలో అతనికి జరిగే అన్యాయం, అతనికి ఎదుర్కొనే అసమానతను మనం ఎంప్లాయీ గ్రీవెన్స్గా చెప్పవచ్చు. మొత్తంగా గ్రీవెన్స్ అంటే ఒక ఉద్యోగి ఎదుర్కొనేటువంటి ఒక అసంతృప్తి, అన్యాయం, అసమానతలను మనం ఎంప్లాయీ యొక్క గ్రీవెన్స్గా చెప్పవచ్చు. సాధారణంగా ఎంప్లాయీ గ్రీవెన్సెస్కి కొన్ని కారకాలు ఉంటాయి. వాటిని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రీవెన్సెస్గా చెప్పవచ్చు. వయోలేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ is the major factor for the grievance of employees.
ఒక ఉద్యోగి యొక్క సమస్యకు ప్రధాన కారణం యాజమాన్యం తన బాధ్యతలను నెరవేర్చకపోవడం ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి బాధ్యతల్లో ముఖ్యమైనటువంటివి పూర్ వర్కింగ్ కండిషన్స్. పూర్ వర్కింగ్ కండిషన్స్ సరైన పని పరిస్థితులు, పని వాతావరణం లేకపోవడం, వయోలేషన్ ఆఫ్ కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏవైతే సంస్థకు సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయో ఆ నియమ నిబంధనల ఉల్లంఘన కూడా కార్మిక సమస్యలకు కారణం కావచ్చు. వయోలేషన్ ఆఫ్ లేబర్ లాస్, కార్మిక వర్గ పోరాట ఫలితంగా వచ్చిన అనేక కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం లేదా కార్మిక చట్టాలను ఉల్లంఘించడం కూడా కార్మిక సమస్యలకు కారణం కావచ్చు. మరొకటి వయోలేషన్ ఆఫ్ న్యాచురల్ రూల్స్ ఆఫ్ జస్టిస్ సచ్ యాజ్ అన్ఫేర్ ట్రీట్మెంట్ ఇన్ ప్రమోషన్ ఎట్సెట్రా. ఏవైతే సహజ న్యాయ సూత్రాలు ఉంటాయో, ముఖ్యంగా వ్యక్తిగతంగా వ్యక్తులకు ఉండేటువంటి సహజమైన హక్కులు, ఆ హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు, న్యాయంగా రావాల్సినటువంటి పదోన్నతులు రానప్పుడు, వ్యక్తి జీవించే హక్కును పొందనప్పుడు, కనీస అవసరాలను తీర్చుకునేటువంటి హక్కులను కోల్పోయే పరిస్థితి ఉన్నప్పుడు గ్రీవెన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ కూడా మనం గ్రీవెన్స్కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారకాలుగా చెప్పుకోవచ్చు. వేరియస్ సోర్స్ ఆఫ్ గ్రీవెన్సెస్, సమస్యల పరిష్కారానికి ఉన్నటువంటి వివిధ రకాల వివాదాలకు, సమస్యలకు ఉన్నటువంటి ఆధారాలను మనం చూస్తే, ఫస్ట్ వన్ ఈజ్ మేనేజ్మెంట్ పాలసీస్, సెకండ్ వన్ ఈజ్ వర్కింగ్ కండిషన్స్, థర్డ్ వన్ ఈజ్ పర్సనల్ ఫ్యాక్టర్స్. మనం ఇందాక డిస్కస్ చేసాం యాజమాన్యం యొక్క విధానాలు, పూర్ వర్కింగ్ కండిషన్స్, వ్యక్తిగత కారణాలు, ఇవి ముఖ్యమైన కార్మిక సమస్యలకు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మొదట మేనేజ్మెంట్ విధానాల ద్వారా వచ్చేటువంటి సమస్యలు మనం కనుక చూస్తే ఇవి చాలా ముఖ్యమైనటువంటి కారణాలు అయి ఉంటాయి, ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. వేజ్ రేట్స్, కార్మికులకు చెల్లించేటువంటి వేతనాల రేటు కార్మిక చట్టాల ఆధారంగా లేకున్నా, కనీస వేతనాల చట్టం పాటించకుండా, పనికి తగిన వేతనాన్ని, శ్రమకు తగిన ఫలితాన్ని కార్మికులు పొందలేకపోతున్నాం, కార్మికులు ఈ సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది. రెండవది లీవ్ పాలసీ. ప్రతి కార్మికుడు కూడా నిర్ణీత సమయాల్లో విశ్రాంతిని పొందే హక్కును కలిగి ఉంటాడు. ఉదాహరణకు ఒక రోజులో 8 గంటల మించి పనిభారాన్ని మోపడం కార్మిక చట్టాలకు విరుద్ధం. అలాగే నిర్ణీత నెలలో కనీసం 1-2 లీవులు తీసుకునేటువంటి హక్కు, ఈ హక్కులు నిరాకరించబడ్డప్పుడు, ఆ హక్కులను కల్పించనప్పుడు ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. థర్డ్ వన్ ఈజ్ ఓవర్ టైం. కార్మికులపై అధిక పని భారాన్ని మోపడం, పని ఒత్తిడిని కల్పించడం ద్వారా కూడా
కార్మిక వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది, కార్మిక సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ల్యాక్ ఆఫ్ కెరియర్ ప్లానింగ్. ఒక సంస్థలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి నిర్ణీత అనుభవం గడించడం ద్వారా అతనికి ఉన్నత స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉండాలి. అలా ప్రతి ఉద్యోగికి క్యారియర్ ప్లానింగ్ను నిర్ధారించడం అనేది యాజమాన్యం యొక్క బాధ్యత. అలాంటి కెరీర్ ప్లానింగ్ అనేది లోపించినప్పుడు కార్మికులకు వారి భవిష్యత్తు అంధకారంగా తోచినప్పుడు, సరైన ప్రోత్సాహక విధానాలను యాజమాన్యం పాటించినప్పుడు కార్మికులు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. రోల్ కాన్ఫ్లిక్ట్స్. సమస్యలో వచ్చేటువంటి అనేక రకాల ఘర్షణలు యాజమాన్యం కార్మికుల మధ్య లేదా కార్మికుల మధ్య వచ్చే సమస్యలు కూడా, ఘర్షణలు కూడా కార్మిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. ల్యాక్ ఆఫ్ రిగార్డ్ ఫర్ కలెక్టివ్ అగ్రిమెంట్. ఏవైతే యాజమాన్యం కార్మికుల మధ్య ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాల ఉల్లంఘన కూడా కార్మికుల సమస్యకు, కార్మిక వివాదాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డిస్పారిటీ బిట్వీన్ స్కిల్ ఆఫ్ వర్కర్ అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ. కార్మికులు వారికి ఉన్నటువంటి నైపుణ్యానికి, వారికి కేటాయించబడినటువంటి విధులకు మధ్య వ్యత్యాసం కూడా కార్మిక వివాదాలకు, కార్మిక సమస్యలకు కారణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అత్యున్నత స్థాయి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగికి అంతగా నైపుణ్యం లేని పనిని అప్పగించడం, అతనికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని తక్కువ చేసి చూడడం, సరిగా ఉపయోగించుకోకపోవడం కూడా కార్మిక సమస్యల పరిష్కారానికి, కార్మిక సమస్యలకు, వివాదాలకు కారణం కావడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈస్ గ్రివెన్సెస్ రిజల్టింగ్ ఫ్రమ్ వర్కింగ్ కండిషన్స్. పని ప్రదేశంలో ఉండేటువంటి పని వాతావరణం, పని ప్రదేశంలో ఉన్న ప్రాథమిక సదుపాయాలు, ఆ సదుపాయాల లోపం కూడా కార్మిక వివాదాలకు కారణం కావచ్చు. పూర్ సేఫ్టీ అండ్ బ్యాడ్ ఫిజికల్ కండిషన్స్. కార్మికులు తమ విధి నిర్వహణలో సరైన రక్షణ వసతులు లేకున్నా, సరైన భౌతిక పరిస్థితులు లేకున్నా, యంత్రాల దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులకు, టెక్నీషియన్స్కి ప్రాణభద్రత లేకున్నా, సరైన గాలి, వెలుతురు, విశ్రాంతి గదులు, నీటి సదుపాయం లేకున్నా కార్మికులు సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అన్అవైలబిలిటీ ఆఫ్ టూల్స్ అండ్ ప్రాపర్ మిషనరీ. కార్మికుల నుంచి ఫలితాన్ని ఆశించే యాజమాన్యం సరైన పనిని రాబట్టాలనుకునే యాజమాన్యం అదేవిధంగా వారికి సరైన పరికరాలను, యంత్రాలను అందించవలసినటువంటి బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది.
అలా కల్పించలేనప్పుడు కూడా కార్మికులు సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అవి కార్మిక సమస్యలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెగిటివ్ అప్రోచ్ టు డిసిప్లిన్. సంస్థ క్రమశిక్షణను పాటించకుండా క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘించిన, క్రమశిక్షణకు ఒక నెగిటివ్ అప్రోచ్లో చూసిన యాజమాన్యం క్రమశిక్షణకే కట్టుబడి ఉండడం వల్ల కూడా కార్మిక సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్రియలిస్టిక్ టార్గెట్స్. కార్మికులు వారికి ఇచ్చేటువంటి ప్రొడక్షన్ టార్గెట్స్ కూడా వారి శక్తికి మించిందైనప్పుడు సాధించలేనటువంటి టార్గెట్ని కార్మికులపై మోపడం వల్ల కూడా కార్మికులు సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ ఈస్ గ్రీవెన్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంటర్పర్సనల్ ఫ్యాక్టర్స్. అంతర్వ్యక్తిగత సంబంధాల వల్ల కూడా కార్మిక సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం. అందులో పూర్ రిలేషన్షిప్ విత్ టీమ్ మెంబర్స్. ఏ వ్యవస్థ అయినా దాని యొక్క ప్రభావశీలత, దాని యొక్క గరిష్ట ఉత్పత్తి అనేది అందులో పనిచేసేటువంటి కార్మికులపైన ఆధారపడి ఉంటుంది. పర్టికులర్లీ కార్మికుల్లో ఒక టీమ్ స్పిరిట్ని పెంపొందించే బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది. అలాంటి టీమ్ స్పిరిట్, టీమ్ కోఆర్డినేషన్ని నెలకొల్పలేనప్పుడు, యాజమాన్యం దాన్ని సాధించలేకపోయినప్పుడు కార్మికులు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆటోక్రాటిక్ లీడర్షిప్ స్టైల్ ఆఫ్ సుపీరియర్స్ లేదా సూపర్వైజర్స్. కార్మికులను పర్యవేక్షించే పర్యవేక్షకులు నియంతృత్వంగా వ్యవహరించడం, వారి పట్ల మానవత చూపలేకపోవడం, కార్మికులను వ్యక్తులుగా కాక యంత్రాలుగా భావించడం, నియంతృత్వ పోకడలను యాజమాన్యం పాటించడం, పర్యవేక్షకులు పాటించడం కూడా కార్మిక సమస్యలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పూర్ రిలేషన్స్ విత్ సీనియర్స్. కార్మికుల్లో సీనియర్ జూనియర్ ఉద్యోగుల మధ్య సంబంధాలు అంతగా లేనప్పుడు, మంచి కార్డియర్ రిలేషన్స్ని సంస్థ నెలకొల్పలేనప్పుడు కార్మిక సమస్యలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది. కాన్ఫ్లిక్ట్స్ విత్ పీర్స్ అండ్ కొలీగ్స్. ఒకవైపు ఉన్నత ఆధీన ఉద్యోగుల మధ్య సంబంధాలు బాగా లేకున్నా, అలాగే ఒకే స్థాయి ఉద్యోగుల్లో కూడా వారి మధ్య మంచి సంబంధాలు లేనప్పుడు, వారి మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా పారిశ్రామిక సంబంధాల్లో వివాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించాలి? గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్రొసీజర్, సమస్య పరిష్కార మార్గాలను మనం చూస్తే దానికి 2 మార్గాలు ఉన్నాయి. దెర్ ఈజ్ 2 types of employee grievance redressals. First one is open door policy.
ఈ ఓపెన్ డోర్ పాలసీలో అండర్ దిస్ పాలసీ ద అగ్రైవ్డ్ ఎంప్లాయీస్ ఈజ్ ఫ్రీ టు మీట్ ద టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ గెట్ హిస్ గ్రీవెన్సెస్ రెడ్రెస్డ్. ఓపెన్ డోర్ పాలసీ విధానంలో ఏ బాధిత కార్మికుడైనా, ఏ చిన్న ఉద్యోగి అయినా సంస్థ యొక్క అత్యున్నత స్థాయి ఉద్యోగిని లేదా యాజమాన్యాన్ని కలిసి తమ సమస్యను విన్నవించుకోవడానికి అవకాశం ఉంటే అలాంటి విధానాన్ని ఓపెన్ డోర్ పాలసీ అని అంటాం. సచ్ ఏ పాలసీ వర్క్స్ వెల్ ఓన్లీ ఇన్ ఏ స్మాల్ ఆర్గనైజేషన్. అయితే ఇట్లాంటి ఓపెన్ డోర్ పాలసీ విధానం చిన్న చిన్న సంస్థల్లో సాధ్యమవుతుంది, కానీ పెద్ద సంస్థల్లో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసేటువంటి సంస్థల్లో ఈ ఓపెన్ డోర్ పాలసీ గ్రీవెన్స్ ప్రొసీజర్ సాధ్యం కాదు. హవెవర్ ఇన్ ఏ బిగ్గర్ ఆర్గనైజేషన్ టాప్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ యూజువల్లీ బిజీ విత్ అదర్ concerned matters of the company. Moreover, it is believed that open door policy is suitable for executives. Operational employees may feel shy to go to top management. అయితే ఈ ఓపెన్ డోర్ పాలసీ అనేది ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు కార్యసాధకంగా ఉంటుంది, లేదా వాళ్ళు ఉన్నత స్థాయి వ్యక్తులను, అధికారులను, యాజమాన్యాన్ని కలిసే అవకాశం ఉంటుంది, కానీ కింది స్థాయి ఉద్యోగులకు ఈ అవకాశం ఉండకపోయేటువంటి అవకాశం ఉంది. సెకండ్ వన్ ఈజ్ స్టెప్ ల్యాడర్ పాలసీ. ఈ స్టెప్ ల్యాడర్ పాలసీని ఒక క్రమానుగతమైన పద్ధతిలో ఉద్యోగులు యాజమాన్యాన్ని అప్రోచ్ కావడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అండర్ దిస్ పాలసీ ద అగ్రైవ్డ్ ఎంప్లాయీ హ్యాస్ టు ఫాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ గెటింగ్ హిస్ గ్రీవెన్స్ రిడ్రెస్డ్. ఒక ఉద్యోగి తన సమస్యను పరిష్కరించుకోవడానికి దశల వారీగా తన సమస్య పరిష్కారానికి వివిధ దశల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయవలసి ఉంటుంది. ఇన్ దిస్ ప్రొసీజర్, వెనెవర్ an employee is confronted with grievance, he presents his problem to his immediate supervisor. ఏ ఉద్యోగి అయినా తనకున్నటువంటి సమస్యను తన తక్షణ అధికారికి మొదట తెలియజేయడం ఈ స్టెప్ ల్యాడర్ పాలసీలో మొదటి అంశం. ఇఫ్ ద ఎంప్లాయీ ఈజ్ నాట్ satisfied with the supervisor's decision, then he discusses his grievances with the departmental head. ఒకవేళ తక్షణ అధికారి చూపిన పరిష్కారానికి అతను సంతృప్తి చెందకపోయినట్లయితే ఆ డిపార్ట్మెంట్ యొక్క ఉన్నతాధికారిని సంప్రదించడం అనేది మరొక దశలో చేయవలసి ఉంటుంది. ద డిపార్ట్మెంటల్ హెడ్ డిస్కస్డ్ ద ప్రాబ్లం విత్ జాయింట్ గ్రీవెన్స్ కమిటీ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఈ సమస్య పరిష్కారానికి ఒక డిపార్ట్మెంటల్ కమిటీని నియమించడం ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారు. However, if the committee also fails to redress the grievance, then it may be referred to chief executive. Within the departmentలో కమిటీ నియామకం ద్వారా సమస్యకు పరిష్కారం చూపలేకపోతే ఆ బాధిత ఉద్యోగి లేదా కార్మికుడు ముఖ్య కార్యనిర్వాహకుడిని అప్రోచ్ కావడానికి, సంప్రదించడానికి, విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో ఫెయిల్స్ టు రిడ్రెస్ ద గ్రీవెన్స్, then such grievance is referred to
to voluntary arbitration where the award of arbitrator is binding on both parties. ఎప్పుడైతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముఖ్య అధికారి కూడా పరిష్కరించలేనప్పుడు ఆ బాధిత కార్మికుడు న్యాయస్థానాన్ని సంప్రదించడానికి కూడా అతనికి అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని స్టెప్ ల్యాడర్ పాలసీ, నిచ్చెనల దొంతరల విధానము, దొంతరల విధానము లేదా నిచ్చెన విధానంగా మనం చెప్పుకుంటాం. ఇది ఎంప్లాయీ గ్రీవెన్స్ redressal procedure అని మనం చెప్పుకోవచ్చు. With this, I conclude my video lesson. In this video lesson, we are discussing about the employee grievances, meaning of grievances, factors relating to the employee grievances, and the grievance procedure. We will discuss more things about the employee grievances in another video. Thank you for watching.